కృష్ణ ముకుంద మురారి సీరియల్లో అత్త పాత్రలో నటిస్తున్న రేవతి అలియాస్ మాధవి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో రేవతి అత్తగా అద్భుత నటనతో అలరిస్తున్న మాధవి తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. అది రాయలసీమ కర్నూలు, అక్కడే పుట్టి పెరిగాను. అంద్యాల కోడల్ని 16-17 ఏళ్లకే పెళ్ళయింది. మా ఆయన పేరు రమణారాజు. అన్ని ఆయనే నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు. గురువుగా నన్ను చాలా మోటివేట్ చేస్తారు. పిల్లలు పుట్టి వాళ్ళకి 12 ఏళ్లు వచ్చే వరకు దగ్గరుండి చూసుకున్నాను. బ్యూటీషియన్ గా పార్లర్ నడిపించా. 11 ఏళ్లు అనుభవం ఉంది. తర్వాత నాకు పార్లర్ బోర్ కొట్టేసింది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే, యాక్టింగ్ అంటే, అలానే గేమ్స్ అంటే కూడా చాలా ఇష్టం. నేను 10వ తరగతి వరకే చదువుకుని ఆపేశాను. పిల్లలు ఎలాగో పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇండస్ట్రీలోకి వెళ్తానని మా వారిని అడిగాను. అప్పుడు శ్రీమతి ఆంధ్రప్రదేశ్ అని జీ తెలుగులో ఓ షో వచ్చేది. అందులో పార్టిసిపేట్ చేస్తే సెమీఫైనల్ వరకు వచ్చాను. నేను ఇండస్ట్రీలోకి వెళ్తా రాజు అంటే ఆయన ఓకే అన్నారు. యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఒక ట్రైనింగ్ ఇచ్చింది ఈటీవీ ప్రభాకర్ సార్ టీం వాళ్ళే కావడంతో ఇంటర్వ్యూస్ కి వెళ్ళాను. అలా ట్రై చేసిన తర్వాత మూడు ముళ్ళ బంధం సీరియల్లోకి సెలెక్ట్ అయ్యాను. ఇక తర్వాత ఆడదే ఆధారం, జాబిలమ్మ, శ్రీనివాస కళ్యాణం, గృహలక్ష్మి, ఇప్పుడు కృష్ణ ముకుంద మురారి సీరియల్, ఇలా కెరీర్ ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవకాశం లేకుండా మంచి మంచి పాత్రలు చేస్తున్నాను. గత 10 ఏళ్లుగా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాను అని చెప్పేసి మాధవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో నా ఫేమే మారిపోయింది. ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఇలాంటి అత్తయ్య గారు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ అయితే నాకు మెసేజెస్ చేస్తున్నారు. మెసేజ్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో నా లైఫ్ లోకి మరో మెట్టెక్కాను. అసలు నా టర్నింగ్ పాయింట్ ఏంటంటే శ్రీనివాస కళ్యాణం సీరియల్ యాక్టింగ్ లో ఇంప్రూవ్ అయ్యాను. రసూల్ గారి డైరెక్షన్ లో చాలా నేర్చుకున్నాను. కళ్యాణ వైభోగం సీరియల్ కూడా నాకు మంచి పేరు తెచ్చింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఆఫర్ వస్తే ఏదో నార్మల్ క్యారెక్టరే కదా అని చెప్పేసి ఓకే అన్నాను. అని ప్రభాకర్ గారు సెట్ కు వచ్చి నువ్వు ఇంకా బాగా చేయాలి అని చెప్పినప్పుడు నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తెలిసింది. ఎందుకంటే ప్రభాకర్ గారే నా ఫస్ట్ గురువు. మెల్లమెల్లగా నా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ పెరిగింది. రేవతి క్యారెక్టర్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది అంటూ చెప్పుకొచ్చింది కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటి మాధవి. ఓకే ఫ్రెండ్స్, మరి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో అత్త పాత్రలో అద్భుతంగా నటిస్తున్న రేవతి అలియాస్ మాధవి గురించి మీరు తెలుసుకున్నారు కదా. మరి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో మాధవి యాక్టింగ్ పై మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.